వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రవెల్లిలో 1,00,000 మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే మూతి పనులు రాలుతాయని వార్నింగ్. కేసీఆర్ ఆదివాసీల గురించి ఆలోచించారా అని ప్రశ్న. యువ నటి మోడల్ పూనం పాండే మృతి. గర్భాశయ క్యాన్సర్ కారణంగా చనిపోయిన పూనం. ఆమె వయసు 32 ఏళ్లు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో షర్మిల ధర్నా. చంద్రబాబు జగన్ పై తీవ్ర విమర్శలు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని బానిసలుగా మారారని వ్యాఖ్యలు. తమిళగ వెట్రి కలగం పేరుతో రాజకీయ కొత్త పార్టీని స్థాపించిన హీరో విజయ్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడి. తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే 3 నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా, మంత్రి పదవి కూడా రాదన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని సమరశంఖం పూరించారు. కొందరు అది జరిగింది తప్పు జరిగినందుకు మన్నించండి. మా ఇందిరమ్మ రాజ్యంలో నేను అడుగుతున్న ఈ రోజు వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉన్నది కదా, ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి, అడవి బిడ్డల గురించి, ఈ ఆదివాసీల గురించి, ఆనాడు ఇంద్రవల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? ఈ కుటుంబాలను ఆదుకోవాలి, ఈ కుటుంబాల ఆత్మ గౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించడమా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు, నీ కుటుంబము, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ సుట్టపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? లేకపోతే ఈ ఆదివాసి బిడ్డల కోసం, ఈ బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టీఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో, ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పినరు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు తండ్రిగా నీకు దుఃఖం పొంగుకొచ్చింది ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం కరెంటు 200 యూనిట్ల వరకు ఇచ్చి సురేఖక్క అందుకే సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది, మా ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవర్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లకి రానిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. మన చూసిన
నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన్న ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? తమిళగడ్డపై మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ సినీ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కలగం పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేయదని, అలాగే ఏ పార్టీకి మద్దతు ప్రకటించదని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే పార్టీ అజెండా ప్రకటిస్తామని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాని పూర్తి చేసి ఇక పూర్తి సమయాన్ని రాజకీయ సేవకు వినియోగిస్తారని విజయ్ చెప్పారు. ప్రజాసేవకు రావడాన్ని తనను ఇంతటి వాడిని చేసిన తమిళ ప్రజలకు కృతజ్ఞత తెలుపుకోవడంగా పరిగణిస్తానని అన్నారు. తమిళ సినీ రంగంలో రజనీకాంత్ తరువాత అంతటి ఇమేజ్ ఉన్న నటుడు విజయ్. ఇప్పటి వరకు 68 సినిమాలు నటించారు. విజయ్ రాజకీయ పార్టీని పెడతారనే చర్చ గత దశాబ్ద కాలంగా జరుగుతోంది. పలు రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాలకు విజయ్ తన చారిటీ ద్వారా చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, విపక్ష నేతగా ఉన్న జగన్ ఏమని అన్నారో వారి ప్రసంగాల తాలూకు క్లిప్పింగ్స్ ను అందరికీ వినిపించారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొనగా 25కి 25 ఎంపీలను గెలిపిస్తే హోదా ఎలా ఇవ్వాలో చూస్తామని జగన్ ఆవేశంగా ప్రసంగించడం ఆ క్లిప్పింగ్స్ లో ఉంది. అనంతరం షర్మిల తన ప్రసంగం కొనసాగించారు. రాష్ట్ర విభజన తర్వాత మొదట ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అయినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న అయినా ప్రత్యేక హోదాపై మీరిచ్చిన మాట తప్పితే ఏపీ ప్రజలకు ద్రోహం చేసినట్టా కాదా? దీనికి మీరిద్దరూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కావాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు స్పీకర్లో చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట, హౌ డు ఐ ప్లే దిస్? స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ అవ్వాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వని చెప్పి వారిని కోరుతున్నా. ఏదైనా ఖర్చులున్నా నమ్మి అలసిపోయామని చెప్పండి. ఇక ఎవరిని ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా మనమే చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకి 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తామంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మద్దతు ఇస్తాము అని చెప్పి చెప్తాం. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ముందు 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరిచ్చిన మాట ఇలా తప్పితే
మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా మీ అందరూ అంటే మొత్తం అంతమంది ఎంపీలు అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మొత్తం 25 ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు, బీజేపీకే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక అల్లిపురంలో గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కమ్ముజుల ఆంజనేయరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. ప్రముఖ మోడల్ సినీ నటి పూనం పాండే మృతి చెందారు. పూనం చనిపోయినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె టీం ప్రకటించింది. ఆమె వయసు 32 ఏళ్లు. మాకు ఎంతో కఠినమైన రోజు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా మేము ఎంతో అభిమానించే పూనం పాండే చనిపోయారని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నామని తెలిపారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమాదయను పొందారు. ఈ బాధాకరమైన సమయంలో మేము గోప్యతను కోరుకుంటున్నామని పూనం టీం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పూనం పాండే బాలీవుడ్, కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. టీవీ షోలు కూడా చేశారు. శృంగార తారగా ఆమె ఇంటర్నెట్ షేక్ చేశారు. మరోవైపు పూనం పాండే చనిపోయారనే వార్తతో ఆమె అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో పాటు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పాత ఓల్డ్ 35 రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు. దీని పరిస్థితి ఏందో చూద్దామని వచ్చాం. సడన్గా స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్ డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయిన కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించడం, వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిట్ చేయమని చెప్పినాం. దీని మిగతా లిఖితపూర్వక అంశాలు, అదనపు క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పుర వెంకటేశ్వర గారితో కూడా మాట్లాడాం. ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడాం. స్కూల్కు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అందరు సహకారం కోరుతున్నాం. పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా ఇప్పుడు ఆదర్శ మోటార్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ కట్టించేది కావచ్చు, ఇక్కడ వేరే వేణు కార్వా అనే వ్యక్తితోటి బెడ్స్ అన్ని కూడా డార్మెటరీ బెడ్స్ చేయించడం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదివాసీల ఎలువేల్పు నాగోబను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జార్ఖండ్ నూతన సీఎంగా చంపయ్య సోరెన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ బల పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించింది. జార్ఖండ్లోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలందరూ శుక్రవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఈ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన శుక్రవారం దరఖాస్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల హృదయాలు దోచుకున్న తీరు, తెలంగాణలో ఈ సస్యశ్యామలమైన ఈ పరిపాలనలో అంతా సంతోషంగా ఉన్నారు. అప్పట్లో చరిత్రలో ఉండేది పాండవులు ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే జరుగుతున్నాయి, మంచి జరుగుతుంది, అన్ని బాగుంటాయనే చిన్నప్పుడు మేము చరిత్రలో చదువుకున్నాం. అది ఈ 60 రోజుల నుంచి జరుగుతుంది. ఇద్దరు కలిస్తే మాట్లాడుకునేది కాంగ్రెస్ పరిపాలన గురించి. ఎక్కడ మాట్లాడే డిస్కషన్ కాంగ్రెస్ పరిపాలన. అబ్బా అద్భుతంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పరిపాలన కానీ, గౌరవనీయ మంత్రులు, మాజీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది, చాలా దుఃఖం వేస్తుంది నాకు. జనం ఓటేపీచి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని ఎవరిని కలుస్తారండి? వాళ్ళ సమస్యలు తీరవద్దా? వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవద్దా? ప్రజలకు వాళ్ళు సేవ చేయొద్దా? వాళ్ళు కలవద్దా? వచ్చి ఓన్లీ తెలంగాణ భవన్లో కూర్చొని మీటింగ్లు చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలనా? ప్రభుత్వాన్ని తిట్టాలనా? ప్రజాసేవ చేయొద్దండి? గాలికి వదిలేయాలన్నా జనాన్ని? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని గాలికి వదిలేసి మీరు పట్టించుకోకుండా మీరు ఊరికే రేవంత్ రెడ్డి గారు అజ్జేయట్లేదు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేయట్లేదు, అనవసరంగా ఎన్నుకున్నారు, తప్పు చేశారు, అది ఇదని మీరు మాట్లాడుకుంటా మీకు ఉష్ణాయసం తప్ప 5 సంవత్సరాల వరకు ఎన్నికలు రావు, ఇబ్బంది లేదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మల్లారెడ్డి గారు అంటాడు, మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి, ఆ పదానికి గౌరవి. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. నీ మల్లారెడ్డి కాదు, మీ నాన్న మల్లారెడ్డి, మీ తాత మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు. మీరు గుర్తు పెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది. ఇంకో 2 గ్యారెంటీలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు 20 గంటలు పనిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు. రోజుకి 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి. ఈ రోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు, రాదు, రాబోదు కూడా. ఎందుకంటే రాబోయేది, జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోయాం, మీ శకం ముగిసిపోయింది. మీరు ఏం చేసినా గానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో గజన విజయం సాధిస్తాం. ఈ 5 ఏళ్లు కాదు, ఈయన చేసిన అద్భుతాలతో వచ్చే 5 ఏళ్లు కూడా మేము సగర్వంగా తెలంగాణ ప్రజలను ఓటడిగి ఇంకొకసారి మళ్ళీ అధికారంలోకి వస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఎవరికి టికెట్ వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా, ఎగురుతా, గంతేస్తా అని గెలుస్తాం. టికెట్ వస్తే గెలుస్తాం. కాంగ్రెస్ జాయిన్ చేసుకోదేమో ఆయనను, మేమైతే జాయిన్ చేసుకున్నాం. మా ముఖ్యమంత్రి మంత్రి ఎందుకు ఇస్తారని మా దగ్గర మహానుభావులు బ్రహ్మాండం. ఎట్లుందండి మా పరిపాలన? మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీలో ఉంది. నాకు మల్కాజ్గిరిలో చేయాలని అప్లికేషన్ పెట్టా. పెద్దలు ఆమోదించి, అనుగ్రహించి, నన్ను నమ్మి నాకు టికెట్ ఇస్తే ఘన విజయం సాధిస్తా. నాకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నా.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ 43,000 కోట్లు కొట్టేసినట్లు సీబీఐ చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. కొద్ది కాలంలోనే జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మారారని తెలిపారు. తన మీద ఉన్న కేసుల విచారణ ముప్పు ముంచుకొస్తుంటే సీఎం జగన్ లో కలవరం మొదలైందని అన్నారు. కేసుల భయంతో వణికిపోతున్న జగన్ ఆ కంగారులో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదని వర్లరామయ్య ఎద్దేవా చేశారు. జగన్ ఆస్తులని బినామీల పేరు మీదనే ఉన్నాయని, ఆయనపై బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాడేపల్లి నివాసం, బెంగళూరు ప్యాలెస్ కూడా బినామీల పేర్లపైనే ఉన్నాయని వివరించారు. ప్రతిపక్షాలు అడిగినా, పత్రికలు అడిగినా, ప్రజా సంఘాలు అడిగినా, కుల సంఘాలు అడిగినా, హేతువాదులు అడిగినా, న్యాయవాదులు అడిగినా, ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పరు. ఆయన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు. ఆయన మౌనంగా ఉంటే ఆ ప్రశ్నలు అర్ధాంగీకారమా? ఆయన ఒప్పుకున్నట్ట, లేకుంటే ఆయన దగ్గర సమాధానం లేనట్ట? ముఖ్యమంత్రి గారి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా. కాదు అని ఆయన కానీ, ఆయన అనుయాయులు కానీ, ఆయన అంతేవాసులు కానీ ఎవరైనా చెప్పాలంటే చర్చకు మేము సిద్ధం. అది అతని మీద 11 ఛార్జ్షీట్లు వేశారండి సిబిఐ. 43,000 కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కొట్టేశారన్నారండి సిబిఐ. దట్ ఈస్ ఆన్ రికార్డ్. 11 ఛార్జ్షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు. సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో, ఇది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 31/3/2012 31/3/2012 ఛార్జ్షీట్లు వేయటం మొదలుపెట్టారు. అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్షీట్లు వేసి 11 సంవత్సరాలు అయింది. ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులోకి నేను వెళ్ళను, సబ్జుడిస్ అవుతుంది కనుక. న్యాయశాస్త్రం గురించి కాస్త కూస్తే నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ 11 సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది? హూ స్టేడ్ దిస్? ఈజ్ ఇట్ ఎ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే? ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళను. అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5 కేసులు రిజిస్టర్ చేశారు. 5 కేసుల్లో కూడా ఛార్జ్షీట్లు వేశారు. 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కో అక్యూజ్డ్, కనెక్టింగ్ హిమ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్ ఫర్ ద అఫెన్స్. ఈ నేరానికి సంబంధించి ఇతను చేసిన తప్పులకు సంబంధించి దాదాపు 2,000 కోట్ల పైచిలకు ఆస్తులు, ఆ లిస్టు కూడా ఉన్నది. ఏ ఆస్తులు లిస్టు కూడా నాకు ఉంది, సీజ్ చేసింది. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. నేను ఎందుకు ఈ రోజున ప్రశ్న ఎందుకు వచ్చానంటే, 8 ఎకరాల పొలం బిట్లుగా 10 సెంట్లు 15 సెంట్లు చేస్తే, టోటల్ చేస్తే 8 ఎకరాల పొలం అన్యాయక్రాంతం చేశాడని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారిని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు. అతను ముఖ్యమంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ చేశారు. అప్పుడప్పుడు అతనితో రాజీనామా చేయించారు, సెంట్రల్ జైలుకి పంపించారు. I appreciate the action of enforcement directorate. Excellent action. నేరం చేసిన వాడు ఎంతటి వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమీ కూడా వదలట్లేదు, గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు. వీ అప్రిషియేట్ దెమ్. అట్ ది సేమ్ టైం ఢిల్లీలోని తన నివాసంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఆమె వెంట కేవీపీ రఘువీరారెడ్డి, జేడీ శీలం, తులసిరెడ్డి, మస్తాన్వలి, శంకర్ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
interested. Unfortunately, the state government's 5 years Telugu Party rule and 5 years then what is happening? Ours is an agrarian-based state. It's a special category state. Your boss, your new president. Sir, we can basically the architect of this leader of the house when you are there. Not 5 years, not 10 years. So 10 years is over. Back to do Mr. Chala. తిరుమలలో మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారి ఆలయం ఎదుట రాజధాని అమరావతి నినాదాలతో ఆమె శ్రీవారి సేవకులు చుట్టుముట్టారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధానికి మద్దతు ఇవ్వాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇంద్రవెల్లిలో 1,00,000 మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే మూతి పనులు రాలుతాయని వార్నింగ్. కేసీఆర్ ఆదివాసీల గురించి ఆలోచించారా అని ప్రశ్న. యువ నటి మోడల్ పూనం పాండే మృతి. గర్భాశయ క్యాన్సర్ కారణంగా చనిపోయిన పూనం. ఆమె వయసు 32 ఏళ్లు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో షర్మిల ధర్నా. చంద్రబాబు జగన్ పై తీవ్ర విమర్శలు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని బానిసలుగా మారారని వ్యాఖ్యలు. తమిళగ వెట్రికలగం పేరుతో రాజకీయ కొత్త పార్టీని స్థాపించిన హీరో విజయ్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడి. తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి N24 న్యూస్.